ఒక చిన్న ఆశ క్యాన్సర్ ఉన్నోడు కూడా బతికించేస్తుంది. ఒక చిన్న భయం అల్సర్ ఉన్నోడు కూడా చంపేస్తుంది. ఇది మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో చెప్పిన డైలాగ్. ఈ మాటలను నిజం చేసిన వ్యక్తి రిషబ్ పంత్. 2022 December 30 మేజర్ కార్ యాక్సిడెంట్. రిషబ్ పంత్ గాట్ బెడ్ సిక్, మల్టిపుల్ ఇంజురీస్, నీ ఇంజురీస్, బ్యాక్ ఇంజురీస్, లిజిమెంటేస్, రకరకాలైన ప్రాబ్లమ్స్, విపరీతమైన ప్రాబ్లమ్స్ అయితే రిషబ్ పంత్కి వచ్చాయి. చాలా రోజులు హాస్పిటల్ ఫొటోస్ అన్ని మనకు తెగ వైరల్ అయిపోయినాయి. జనాలందరూ కూడా రిషబ్ పంత్ కావాలని చాలా కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు పబ్లిక్ అనేది ఇప్పుడు రిషబ్ పంత్ ఆట చూస్తుంటే నిరూపితం అవుతున్నది. బికాజ్ రిషబ్ పంత్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ఎక్స్ట్రాడనరీ డార్క్. ఒకే టెస్ట్ లో 2 innings లో 2 centuries కొట్టాడు, దట్ టు ఇన్ స్టైల్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూస్తే భయ అసలు ఇతనికేనా యాక్సిడెంట్ అయింది, రిషబ్ పంత్ ఈయనేనా, ఇంతకుముందు యాక్సిడెంట్ ఫోటోలు చూసింది ఇతనికేనా అన్నట్టుగా ఆ 360 షాట్స్ ఏంది భయ్య, వంగేసి నిలబడేసి అసలు మామూలు షాట్లు ఆడట్లేదు రిషబ్ పంత్. గోయంకాకు ఒక షాట్ అయితే ఇచ్చాడు. బికాస్ ఐపీఎల్ ఆడలేదని చాలా మంది అనుకుంటుంటారు. ఐపీఎల్ ఆడడం కన్నా దేశం కోసం ఆడటం ముఖ్యం. రిషబ్ పంత్ అదే చేసి చూస్తున్నాడు. మొన్న ఒక స్టిల్లో కేఎల్ రాహుల్ చూస్తే నమస్తే భయ్య అన్నాడు. బికాస్ ఐపీఎల్ ఆడకుండా ఇక్కడ ఆడావు, అక్కడ ఇవ్వాల్సిన వాడికి షాట్ గట్టిగా ఇచ్చావు, అక్కడ ఆడకపోయినా ఇక్కడ ఇవ్వాల్సిన ప్రపంచానికి ఇచ్చే షాట్స్ మాత్రం ఇక్కడే ఇస్తున్నావు అని చెప్పకుండా చెప్పాడు మన రాహుల్. కొద్ది రోజుల కింద సునీల్ గవాస్కర్ స్టూపిడ్ అన్నాడు ఈ ఆట తీరు చూసి. బట్ ఇప్పుడు అదే సునీల్ గవాస్కర్ తో సూపర్ అనిపించుకుంటున్నాడు. రిషబ్ పంత్ చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్సిడెంట్ అయినా ఏదైనా జీవితంలో మాత్రం ఆగిపోకూడదు, ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చిన రిషబ్ పంత్ విశ్వరూపం అయితే చూపిస్తున్నాడు. ఒక ఇన్స్పిరేషన్ అంటే ఎవరైనా లైఫ్ లో తీసుకోవాలంటే పడిపోయిన దగ్గర నుంచి ఎలా లేవాలని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఖచ్చితంగా రిషబ్ పంత్ అని చెప్తారు. ఫైనల్ గా విజయానికి 10 వికెట్ల దూరంలోనైతే ఉన్నాం. ఖచ్చితంగా ఇండియాకైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.